రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. చదువు. పన్నెండో అధ్యాయంలో ఒకసారి మనం కనుక ఈ రోమపత్రికను గమనించగలిగితే, బైబిల్ గ్రంథంలో కల్లా నాకు బాగా ఇష్టమైన పత్రిక రోమం పత్రిక. ఎందుకనంటే ఇది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఎక్కువ థియలాజికల్ డెప్త్ ఉంటుంది అన్నమాట రోమపత్రికలో. అయితే ఈ రోమపత్రికని కనుక మనం ఒకసారి గమనిస్తే, ఈ రోమపత్రికకి పౌలు రోమాకి రోమీలకి ఒక పత్రిక రాస్తున్నాడు. పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాను స్వయంగా కనబడిన దినాలు కాకుండా ఒకరు వచ్చి ఇలా మాకు పరిస్థితులు బాగాలేదు అని అంటే రోమీలకు ఒక పత్రిక రాసి ఎలా ఉండాలి దేవుని దగ్గర ఏంటి అన్నది, ఆ విషయాన్ని ఈ రోమ పత్రికలో మనం చూడగలుగుతాం. ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, ఈ రోమ పత్రిక మొత్తంలో కూడా మెయిన్ థీమ్ ఏముంటుందంటే దేవుని నీతి. దేవుని నీతి ఎలా ప్రత్యక్షపరచబడింది, దాన్ని యేసుక్రీస్తు ఏ విధంగా ఆ నీతిని అనుసరించాడు, మనం ఎలా అనుసరించాలి అన్న 3 భాగాలుగా ఈ పత్రిక ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, 1 నుంచి 8 అధ్యాయాల వరకు దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రత్యక్షత కనిపిస్తుంది. తర్వాత 9 నుంచి 11 అధ్యాయాల వరకు దేవుని నీతి ఎలా నెలకొల్పబడిందో కనిపిస్తుంది. తర్వాత 12 నుంచి 16 వరకు వచ్చినట్లయితే దేవుని యొక్క నీతిని మన నిజ జీవితంలో మనం ఎలా ఆచరించాలి అన్న విషయాన్ని అక్కడ తెలియజేయడం జరిగింది. అయితే ఈ పత్రిక సుమారుగా క్రీస్తు శకం 57లో రాయబడినట్లుగా ఎక్కువ మంది స్కాలర్స్ బిలీవ్ చేస్తారనమాట. సుమారుగా అంటే 55లో, ఇప్పుడు మనకి అపోస్తల కార్యాలు 23వ అధ్యాయంలో కానీ లేదా 15వ అధ్యాయంలో కానీ జెరూసలేం కౌన్సిల్ ఒకటి జరుగుద్ది. అంటే అది సుమారుగా 50 నుంచి 55 మధ్యలో జరిగింది అని ఎక్కువ మంది నమ్ముతారు. ఆఫ్టర్ జెరూసలేం కౌన్సిల్ తర్వాత రోమా పత్రిక రాయడం అన్నది జరుగుతుంది అనమాట. అయితే ఈ రోమా పత్రికలో గనక మనం గమనించగలిగితే, ఇక్కడ 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, ఇక్కడ పౌలు ఈ రోమపత్రిక మొత్తంలో గమనించగలిగితే ఎలా బ్రతకాలి మనం అనేది చెప్తూ ఉంటాడు. మీకు చెప్పాను కదా, 12 నుంచి 16 వచనాల్లో ఏం చెప్పబడుతుంది, దేవుని యొక్క నీతిని అనుసరించడానికి ఒక మనుషులుగా, అంటే ఆయన సంఘంలో మనము ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని ఈ వచనాల్లో చెప్పడం జరిగింది. సజీవ యాగముగా అంటే ఇంగ్లీష్లో వచ్చారు లివింగ్ సాక్రిఫైస్. మనల్ని మనం సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే ఎలా? మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం అంటే ఎలా సమర్పించుకోవాలి?
ఇదంతా లెంట్ డేస్ కదా ప్రజెంట్. చాలా మంది తమను తాము ఏం చేసుకుంటారు, ఉపవాసం ఉండి తమను తాము దేవునికి సమర్పించుకోవడానికి, దేవుని యొక్క నీతిని వెతకడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడానికి సిద్ధపడుతూ ఉంటారు. అసలు మనల్ని దేవునికి ఎలా సమర్పించుకోవడం అంటే, శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ అన్ని విషయాలలో మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి అని అంటే, మనలో ఇవన్నీ ఈ రోజున ఉన్న సంఘాలకు కూడా కొంచెం కష్టంగా కనపడుతుంది. ఏంటంటే, దేవుని నీతి నెరవేర్చడం అని అంటే అది సాధారణమైన విషయం కాదు. దేవునికి ఇష్టమైనది జరిగించాలి అని అంటే అది చాలా కష్టమైన పనిగా భావిస్తాం మనం. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఆయనకి ఇష్టమైనది మనం చేయాలని చెప్పి, దేవునికి ఏది అనుకూలమైనదో ఏది ఉత్తమమైనదో అది చేయాలని చెప్పి ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. పౌలు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను అంటున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడు? పైన ఒక మాట చెప్పి, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకోవడం, ఆయన సన్నిధిలో ఉండడం అంటే, ఇక్కడ కింద మాట్లాడుతాను ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చుకుంటూ వస్తున్నాడు. పైన ఒక ఫుట్ నోట్ లాగా, ఒక దాన్ని ఏమంటారు, ఒక హెడ్ లైన్ లాగా ఇచ్చి పైన కింద సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే ఏంటో, ఏ ఏ విధానాల్లో మనం ఆయనతో పాటు ఉండాలో అన్న విషయాల్ని కింద పొందుపరుస్తూ వచ్చాడు. రెండవ వచ్చిన చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని గనక మనం ధ్యానం చేయగలిగితే మనకి చాలా టైం పట్టుద్ది. ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని ఓడ్ టు ఓడు కనుక మనం రూపాంతరం చెందడం ఒకటి ఉంది. ఇక్కడ మీ మనస్సు మారి అన్నది ఒకటి ఉంది, నూతన పరచబడ్డం ఒకటి ఉంది, రూపాంతరం చెందడం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా దేనిలో భాగాలు? ఆయనకి సమర్పించుకునే వాటిలో భాగాలు. అంటే దేవునికి సమర్పించుకోవడం అని అంటే మొదటిగా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. మన పాటల పుస్తకాలకు వెనకాల ఉంటది, ఒకసారి చూడండి. దానిలో ఇదిగోండి, ఇక్కడ మొత్తం మనకి ఉన్నాయి పరలోకమందున్న దేవుని చిత్తం అని చెప్పి మనం వేయడం జరిగింది. అంటే ఒక్కడైనా నశించుట మీ తండ్రి అయిన దేవుని చిత్తము కాదు. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అంటే ఏ ఒక్క మనిషి కూడా నశించిపోకూడదు అని చెప్పి మనల్ని మనం ఏం చేసుకోవాలి? వారి కోసం చేయగలిగితే ప్రార్థన చేయడం, లేకపోతే ప్రయాసపడి సువార్త చేయడం, అది మనకి ఇవ్వబడిన బాధ్యత. అంటే నువ్వు సువార్త చేస్తున్నావు అని అంటే నువ్వు ఏం చేయబడుతున్నావు అని, నువ్వు ఆయనకి సమర్పించుకోబడుతున్నావు అని చెప్పి ఒక భావం కింద వస్తుంది. మరి నువ్వు సువార్త చేయకుండా దేవుని చిత్తం మీద తెలియకుండా ఉంటున్నావు అని అంటే మనల్ని మనం ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకునే చోట కొంచెం ఏదన్నా ఆలస్యం చేస్తున్నామా, ఎలా ఉన్నామా అన్నది ఒకసారి గమనించాలి. తర్వాత రెండోది మత్తయి సువార్త 18:14, ఒకడైనా నశించడం దేవుని చిత్తం కాదు. రెండవది యోహాను సువార్త 6:40 కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి అయిన దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడాలన్నదే ఆయన చిత్తం. తర్వాత పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘట్టం ఎట్లు కాపాడుకునే వలన అది ఎరిగిండటయే దేవుని చిత్తం. 1 తెస్సలోనికీ 4:5. అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం కూడా ఏంటంట దేవుని చిత్తంలో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. తెస్సలోనికీ 5:16-18 అంటే దేవుని యొక్క చిత్తాన్ని ముందు మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం దేని మీద రూపాంతర అనుభవంలోనికి వెళ్ళగలుగుతాం, మారు మనసు అనుభవంలోనికి వెళ్ళగలుగుతాం, ఇంకా నూతన పరచబడతాం. అంటే ఈ రోజున మనకి మారు మనసు అనుభవంలోనికి వెళ్ళకపోవడానికి
మన జీవితంలో రూపాంతరత పొందకపోవడానికి గల కారణాలు వెతకితే ఏంటో కారణం? దేవుని చిత్తం ఏదో మనకి తెలియకపోవడం. దేవుని చిత్తం తెలిసిన వాడు ఖచ్చితంగా ఏమవుతాడు? రూపాంతరం చెందబడతాడు, మారు మనసులోనికి వెళతాడు, నూతన పరచబడతాడు. అదే పౌలు కూడా నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నానని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకని బ్రతిమాలుతున్నాను? దేవునికి ఇష్టమైంది అదే. ఏది దేవునికి ఇష్టమైంది? నూతన పరచబడడం. అందుకనే కిందకు వస్తే ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్పుకుంటూ 3వ వచనంలో చూస్తే తను తాను హెచ్చుకు ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఎవరును తను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇది సాధ్యమైన పనేనా మన నిజ జీవితంలో? ఒకసారి మనం గమనిస్తే మన నిజ జీవితంలో మనల్ని మనం బోస్టప్ చేసుకోకుండా ఉండడం, మనల్ని మనం హెచ్చించుకోకుండా ఉండడం, నాకేంట్లే, నాకేం తక్కువ అని అనుకోకుండా ఉండడం సాధ్యపడే విషయమేనా? సాధ్యపడే విషయమేనా? నాకు ఎవరున్నా లేకపోయినా నేను బతికేస్తాను, నా కాళ్ళు చేతులు ఉన్నాయి, నేను పని చేసుకునే బతికేస్తాను అని అనుకునే మైండ్ సెట్ మంది. నాకెవరు సాయం అవసరం లేదు, పక్కనోళ్ళ సాయం నాకెందుకు అని అనుకొని ఒదిగే మనస్తత్వం మనది. కానీ ఇక్కడేం చెప్తున్నాడు పౌలు? ఎవడు కూడా తనను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా, తనకు కలిగిన దానికంటే ఎక్కువగా అనుకోవద్దు అంటున్నాడు. కానీ ఇది ఎంత కష్టమైన పని నిజ జీవితానికి వస్తే. ఒక మనిషి ఎంత తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉండగలుగుతాడో అంత ఎక్కువ దేవుని యొక్క విలువలను, దేవుని యొక్క శక్తిని తెలుసుకోగలుగుతాడు. కానీ ఈ రోజున ఒక సంఘంగా ఉన్న మనం ఎంత ఎక్కువగా బూస్ట్ చేసుకోవాలో మనల్ని అంత ఎక్కువగా బూస్ట్ చేసుకుంటాం. అన్ని విషయాల్లో, ఒక్క విషయం అనే కాదు, చాలా విషయాల్లో కూడా మనల్ని మనం ఏం చేసుకుంటాం? హెచ్చించుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఎలా మాట్లాడుతుంది మనతో? ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్తా. అంటే మనలో త్యాగం కనబడాలి. అంటే ఇక్కడ చెప్తున్న దాని అర్థం ఏంటంటే, హెచ్చించుకోవద్దు అని అంటే త్యాగపూరితంగా బ్రతకమని, తగ్గించుకోమని అర్థం. దాన్ని హెచ్చించుకోవద్దు అని అంటున్నాడంటే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో బ్రతుకు అని చెప్పి చెప్తా ఉంటే దానిని మనం ఎంతవరకు తగ్గించుకోగలుగుతాం? మీకు ఒక రిఫరెన్స్ తీస్తాను, ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 14:21 చూద్దాం. ఇక్కడేం చెప్తున్నాడు? నీ సహోదరునికి ఏదైనా నీకు ఇబ్బంది కలిగిస్తుంది నీ దగ్గర అంటే దాన్ని ఏం చేయమంటున్నాడు? అసలు ఇది జరుగుద్దా మన దగ్గర? నచ్చితే ఉండమను మన దగ్గర, నచ్చకపోతే వెళ్ళిపోమను. మనకేం పెట్టట్లా, వాళ్ళు పెట్టేది మనం తినట్లా, మనం పెట్టేది వాళ్ళేమి తినట్లా, వాళ్ళని వాళ్ళ. అంటే ఒక దేవుని సన్నిధిలో ఒక కమ్యూనిటీ అంటే, ఒక సహవాసం అంటే ఎలా ఉండాలంటే ఒకరినొకరు హెచ్చించుకోవాలి. నేను వాళ్ళకంటే ఎక్కువ అనుకోకూడదు, వాళ్ళు నాకంటే ఎక్కువేమో. కానీ ఈ రోజున ఈ ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనలో ఉండగలుగుతున్నాయా? ఎందుకని చెప్తున్నానంటే, ఒక దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆయన కోసం మనల్ని మనం ఎంత ఉపేక్షించుకోగలిగితే అంత గొప్ప ఆశీర్వాదం మనకు వస్తుంది. ఎంతవరకు మనల్ని మనం తగ్గించుకోగలుగుతాం, ఎంతవరకు మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకోగలుగుతాం, ఎంతవరకు దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను తెలుసుకోగలుగుతాం అన్నది ముఖ్యం. మనకి ఎంత ఉంది, మనం ఎలాంటి వాళ్ళు, మనకి ఎంత
పలుకుబడి ఉంది అన్నది దేవుని సన్నిధిలో లెక్కరాదు. కానీ ఎంత తగ్గింపుతో ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నాం, ఆయన సంఘంలో ఉండగలుగుతున్నాం అన్నది అవసరం. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మొదట దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. దేవుని చిత్తం తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? రూపాంతరతలోకి పోతాడు, మారు మనసులోనికి పోతాడు, నూతన పరచబడ్డవాడు నూతన పరచబడతాడు. ఈ నూతన పరచబడిన మనిషి తనను తాను ఉపేక్షించుకుంటాడు. తర్వాత సహోదరుని ప్రేమించుట అని ఉంటది. ఒకసారి చూద్దాం. 9వ వచనాన్ని, 12వ అధ్యాయం 9వ వచనం. అబ్బా, కింద 11 వచనం. చాలండి. ఇక్కడ ఈ 9వ అధ్యాయం నుంచి, ఇది 9వ వచనం నుంచి 21వ వచనం వరకు వస్తే సుమారుగా ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయాలు 21 విషయాలు రాయబడి ఉన్నాయి. ఎన్ని విషయాలు? ఈ 9వ వచనం నుంచి 21వ వచనం వరకు 21 విషయాలు. ఏం చేయాలి, దేవుని సంఘంలో ఉన్న మనం, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏం చేయాలి అనేది ఎన్నిసార్లు? 21 పాయింట్స్ ఉన్నాయి. అంటే ప్రేమించడం అన్నది చాలా కష్టమైన పని. సంఘంలో నేను మాట్లాడేది, ఒక సంఘంలో దేవుని మందిరంలో సహోదర ప్రేమను కనపరచడం చాలా కష్టం. ఎంత కష్టమో అని అంటే, ఈ రోజున మనకి మన విలువ తగ్గిపోద్దేమో, మనల్ని తక్కువ చేసి చూస్తారేమో, మనం కాని వాళ్ళగా అంటారేమో అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞనైనా పక్కన పెట్టడానికి ఇష్టపడుతున్నాం. కానీ మనిషిని గురించి, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి కష్టంగా భావిస్తున్నాం. కానీ దేవుడు మన నుంచి ఆశించేది, ఆలోచించేది ఏంటంటే, ఎంతవరకు ఆయన చిత్తాన్ని చేయగలుగుతాం, ఎంతవరకు చేయగలుగుతాం. అందుకే పౌలు రాస్తున్నాడు ఈ 12 నుంచి 16 4 అధ్యాయాలు కూడా ఏం చేయాలి, మనం ఏం చేస్తే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుని నీతిని నెరవేర్చగలం అన్న విషయాలు స్పష్టంగా రాశాడు. మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన సందర్భాలు కనపడుతున్నాయా? సహోదరుని ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో ఎక్కడ ఉంటాం మనం? ఇంకొకటి అందరికీ తెలిసిందేంటి, దేవుని ప్రేమను మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. మన కోసం ఎవరిని ఇచ్చాడు? అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఆయన త్యాగం చేశాడు. మరి నీవు ఒక సంఘం కోసం ఏమి త్యాగం, నీ ఈగోని త్యాగం చేయలేకపోతున్నావా? సంఘం కోసం, దేవుని సన్నిధిలో ఉండడం కోసం నీ స్థితిగతులు మార్చుకోలేకపోతున్నావా? దేవుని సన్నిధిలో కూర్చోవడం కోసం మనల్ని మనం శుద్ధి చేసుకోలేకపోతున్నామా? అంటే మనకున్న పర్సనల్స్ కంటే దేవుని ప్రేమ చులకనైపోతుంది. మనకున్న వాటి కంటే దేవుని యొక్క ప్రేమ చిన్నదిగా కనపడుతుంది మనకి. దేవుడు చెప్పే ఒక విషయం ఏంటంటే, నీవు దేవుణ్ణి తెలుసుకొని ఆయన వెంబడిస్తున్నావు అంటే నీవు పర్టికులర్ గా పర్ఫెక్ట్ గా కనపడాలి. అదే ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది. ఇన్ని తెలిసినా మనం తగ్గే విషయంలో, మనల్ని మనం ఉపేక్షించుకునే విషయంలో రాజీ పడలేకపోతున్నాం. ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని చేయడానికి సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోగలగాలి, తగ్గించుకోగలగాలి, ప్రేమ చూపాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించలేనప్పుడు మనం ఆయన సన్నిధిలో వాళ్ళంతేలే, వీళ్ళు ఇలాగే ఉంటారులే, ఇది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది.
ప్రేమ కలిగినప్పుడు వాళ్ళ కోసం ఏం చేస్తాం? కన్నీరు గారుస్తాం, వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం, ఒక నశించిపోతున్న ఆత్మ గురించి ఆలోచన చేయగలుగుతాం. ఇవేవి మనలో కనబడట్లేదంటే మనం దేవుని చిత్తానికి చాలా దూరంగా ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ నేను కదిలిస్తున్నా కానీ నువ్వు కదలలేకపోతున్నావా అంటే నువ్వు దేనిలోనూ పట్టబడ్డావు. దేవుని యొక్క శక్తి నిన్ను దర్శించినా కానీ ముందుకెళ్ళలేక ఆయన సన్నిధిలో ఉండకుండా కనుక ఉంటున్నావంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రాత్రి దేవుడు మనకి తెలియజేసే ఒక విషయం ఏంటంటే మనల్ని మనం సజీవ యాగముగా ఆయనకి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. దానికి మొదట ఏం చేయాలని చెప్పుకున్నాం? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, రూపాంతరత, మారు మనసు, నూతన పరచబడడం, మనల్ని మనం తగ్గించుకోవడం, ఇతరుల్ని ప్రేమించడం, ఇవి మనం అనుకుంటే చేయగలుగుతాం. ఏదైనా మనిషికి అసాధ్యమైనది ఏమీ లేదు కొన్ని విషయాల్లో. ఎలా అంటే తాను గనక మొండిగా అనుకున్నాడు అనుకోండి, ఇది చేయాలి అని ఖచ్చితంగా చేసి తీరుతాడు. కారు కనిపెట్టాలనుకున్నారు, కారు కనిపెట్టేది. బల్బు కనిపెట్టాలనుకున్నాడు, బల్బు కనిపెట్టేశాడు. అంటే నిన్ను నువ్వు నీ హృదయంలో మొదట నిశ్చయించుకో, దేవుడు తన శక్తిని తానిస్తాడు. ఎలా ఉండాలని? నిన్ను నువ్వు సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు గనక సమర్పించుకోగలిగితే, నీ ప్రయత్నం నువ్వు చేయగలిగితే, నేను మీకు ఒక మాట చెప్పాను, గాడ్స్ సోవర్నిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. గాడ్స్ సోవర్నిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయగలిగితే దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల చేయడానికి ఆయన ముందుగా ఉంటాడు. మరి నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎలా ఉంటున్నావు దేవుని సన్నిధిలో? ఎలా బ్రతుకుతున్నాం దేవుని దగ్గర అన్నది ఒకసారి ఆలోచించేద్దాం. మనల్ని మనం సజీవ యాగం ఏం చేసుకున్నాం? సమర్పించుకున్నాం. అప్పుడు ఆయన సన్నిధి నుంచి దేవుని నీతిని నెరవేర్చగలుగుతాం. ఆయన సన్నిధిలో దేవునికి ఇష్టకరంగా బ్రతకగలుగుతాం. మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకి ఏం కావాలో అలా బ్రతకాలి. ఆయన నీతి ఏంటో, అందుకనే రోమపత్రిక చదివేటప్పుడు జాగ్రత్తగా కూర్చొని చదవగలిగితే దేవుని నీతి బైబిల్లో కల్లా ఏ సువార్తలు అన్నిటికంటే, మత్తయి, మార్కు, లూకా కంటే దేవుని ప్రేమను వెల్లడపరిచే విషయాలు రోమపత్రికలు ఎక్కువ కనిపిస్తాయి. ధర్మశాస్త్రం మిళితమై ఉంటది, కొత్త నిబంధన మిళితమై ఉంటుంది, అన్ని కలిపి కలబోసి ఉంటుంది అనమాట రోమపత్రిక. దాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుని నీతి ఏంటో, దేవుడు నీ పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, నువ్వు ఎలా వృధా చేసుకుంటున్నావో అన్న విషయాలు అర్థమవుతాయి. అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే మనల్ని మనం ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాకంటే దేవుని సన్నిధి విషయంలో అశ్రద్ధ కలిగిన వారికి ఉండకూడదు. ఇదే కదా దేవుడు మనల్ని కోరుకునేది. దేవుని సన్నిధి విషయంలో అశ్రద్ధ లేకుండా, వాక్యం పట్ల ఆసక్తి కలిగి, ఆయన చిత్తం పట్ల తెలుసుకునే కదా. ఇంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు దేవుడిని దగ్గర నుంచి. కానీ ఆయన ఏది అడుగుతున్నాడో అది తప్ప మిగిలిన అన్ని చేస్తున్నాం మనం. ఆయన సన్నిధికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది, ఆయన మందిరానికి, ఆయన ప్రార్థనకి ఇచ్చే సమయంలో నిర్లక్ష్యం ఉంటుంది, అన్ని విషయాల్లో మనకి నిర్లక్ష్యం ఉంటుంది. కానీ దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే ఆయన సన్నిధిలో ఆసక్తి కలిగిన వారు, అంటే బద్ధకస్తులుగా ఉండొద్దని చెప్తున్నాడు ఒక మాటలో. మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం. ఆయనకి సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకున్నామా లేదా అన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుని ఆయన సన్నిధిలో కూర్చున్నాం. ప్రభువా, నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉండాలయ్యా అంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీకిచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ యు ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నాం మనం అని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆయనకు మనల్ని సజీవ యాగంగా సమర్పించుకోవడానికి ప్రయాసపడదాం. అట్టి ధన్యత దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ నామానికి వందనాలు. ప్రభువా, నీ కృపను బట్టి, నీ జాలిని బట్టి ఇప్పటి వరకు సజీవులుగా ఉంచో. అందునిమిత్తమైన స్తోత్రాలు.
నీ చిత్తమైతే ప్రభు సజీవ యాగముగా నీకు సమర్పించుకునే కృప మాకు దయచేయండి. నిన్నుగా వెంబడించడం మాకు నేర్పండి, బలపరచండి. నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మధ్యలో ఉన్న సీమోన్ గారికి సమయం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శివాధిపతి, గణితాలు పాదములకు వందనాలు స్తుతులైనా మరి రాత్రి సన్నిధిని మా కొరకు ధారాళంగా మీరు దయచేస్తారు, మేము అనుభవిస్తున్నాం. ఆనాడు కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందాము అని చెప్పారు. ఆ రీతిగా మా ప్రాణాత్మ దేహములను తృప్తిపరచమని నీ మాటలను బట్టి సేద తీరడానికి, ఆదరించబడ్డానికి, బలపరచబడ్డానికి, అయా శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో నిలబడగలగడానికి, ప్రతి అయాలైన తండ్రి పరిస్థితిలో ప్రభా నిన్ను మహిమపరచడానికి మా అందరికీ సహాయం చేయండి. యేసు నామములో నాము తండ్రి, ఆమేన్. ప్రభునామములకు నేను మీ అందరికీ బాగున్నారా? సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చేయు పనులనియు శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు నిలుపునట్లు దేవుడిటి నియమమును చేసి ఉన్నాడు. ఓకే, ఇక్కడ జ్ఞాని సొలొమోను ఈయన ఏం గ్రహించాడు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఏం గ్రహించాడు? దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసే పనులన్నీ ఏంటమ్మా? శాశ్వతమైనవి అని తెలుసుకున్నాడు. నిజంగా దేవుడు ఏం పనులు చేశాడు మనకు తెలిసి. ఇప్పుడు సొలొమోను అంటే దేవుని జ్ఞానం పొందుకున్నాడు, దేవుని పనుల గురించి యోచన చేశాడు, తెలుసుకున్నాడు కాబట్టి నాకు తెలిసిందని చెప్పాడు. ఇప్పుడు మనం కొంతకాలంగా దేవునితో నడుస్తున్నాం కదా. దేవుడు మన కొరకు కానీ అసలు ఏం కార్యాలు చేస్తుంటాడు? సృష్టి, రైట్. ఓకే, ఇంకా ఓకే, రక్షణ, పరలోక రాజ్యం చేస్తారు. ఓకే, రైట్. చెప్పాలి, ఇంతేనా? భార్య భర్తతో చెప్పొద్దంట, నీ కోసం పొద్దున్న నుంచి ఇల్లు అరిగిపోయేటట్టు ఊడిసాను.